ఉంటాం. ఏం చేస్తాం? కానీ ఏం చేశారంటే వీళ్ళు వాళ్ళకి కలిగినవన్నీ కూడా ప్రభు కొరకు ఏం చేశారట? విడిచిపెట్టేశారట. ఎవరి కోసం? యేసయ్య కోసం. నిత్య జీవం కొరకు వాళ్ళు ఏం చేశారు? ఈ లోకంలో విడిచిపెట్టారట. మనం విడిచిపెట్టగలుగుతున్నామా? మరి పేతురు గారిలాగా మనం మాట్లాడగలుగుతున్నాం ఈరోజు? ప్రభువా నీ కొరకు మేము ఇవి ఫలానాది వదిలేసాం, ప్రభువా మీకోసం ఇది చేసాం అని మీరు మాట్లాడగలుగుతారా? సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? ప్రభు మాకు ఇంత మేలు చేశాడు, పలానా చోట ఇల్లు ఇచ్చాడు, ఒక మంచి కారు ఇచ్చాడు, మంచి బైక్ ఇచ్చాడు, మొన్నే సర్జరీ పడకుండా దేవుడు చేశాడు, చనిపోయేదాన్ని మళ్ళీ తిరిగి లేపాడు అని మీకోసం మీరే మాట్లాడతారు. కానీ యేసయ్య కొరకు చేసినటువంటి వాటిని మనం చెప్పగలమా? ఈరోజు నా యేసయ్య కొరకు నేను ఇది చేశా. సాక్ష్యం ఏది? బలమైన సాక్ష్యం తెలుసా? ఈ సాక్ష్యాలు మన జీవితంలో రావాలి. ఏ సాక్ష్యం రావాలి?